ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కన్యా రాశి వారికి 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరగబోతుంది. మరి ఇంతకీ మరో 40 గంటల్లో కన్యా రాశి వారికి సంబంధించిన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది? ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఏ విధంగా గోచార ఫలితాలు మీకు ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్లైస్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణలోకి వస్తారు. ఇక ఆ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నేర్చుకుంటారు. మంచి స్థితికి చేరుకుంటారు. కన్యా రాశి వారు ఈ రాశి వారు స్నేహితులను చాలా అలవరుచుకుంటారు. స్నేహితులు అయ్యే అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. క్రీడలు, సాత్విక, భూమి, న్యాయ సంబంధాలలో, వ్యాపారాలలో మనోధైర్యాన్ని తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. ఒక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అద్భుతాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఇక కన్యా రాశి వారు సోమరితనం అంటే ఇష్టంగా ఉంటారు. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకునే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవి సమస్య పోతూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఇలాగే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. పెద్ద సంతానం విషయంలో జాగ్రత్తగా వహించాలి. కన్యా రాశి వారు గుర్తు పెట్టుకోండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు ఇది మంచి అవకాశం అండి. వృత్తి ఉద్యోగాలలో అనేది రాణిస్తారు. లైఫ్ లో మీరు కోరుకున్న బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. దీంతో ఈ రాశి గల చాలా హ్యాపీగా ఉంటారు. సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగిటివ్ గా చెయ్యకండి. ఏ విషయమైనా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తు పెట్టుకోండి. కన్యా రాశి వారు ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పులని కూడా తీర్చడం జరుగుతుంది. మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇక ఈ రోజు అంటే ఈ యొక్క ఏదైనా మీ యొక్క మే 8వ తేదీ గురువారం నాడు దినఫలాలు మీరు కోరుకున్నది జరుగుతుంది. అందుకే మీరు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుంది. ఇక తప్పకుండా వీలైనంత వరకు కూడా మంచి మంచి విజయాలను అందుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరిన్ని రోజుల వాటికన్నా కూడా
చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకరి నుంచి సాయం పొందడం కాదు, వేరే ఒకరికి సాయం చేసే మనస్తత్వం మీకు చాలా బాగా ఉంటుంది. మీ గమ్యం తొక్కే వారికి మీ వంతు సాయాన్ని అందించడం చాలా. ఇలా చేస్తే మీకు డబ్బు కొదువ అనేది ఉండదు. లక్ష్మీదేవి ఇంటికి అస్సలు విడవదు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మీ డబ్బు మీ దగ్గర ఉండదు. అహంకారం అనేది ఉండడం వల్ల మీ దగ్గర లక్ష్మీదేవి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి గల వారితో అలాంటి ధోరణ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీ యొక్క ధోరణిని మార్చుకోండి, ప్రయత్నించండి. కన్యా రాశి వారు అలాగే మీ యొక్క రాశి వారికి సంబంధించిన రాబోయే రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రానున్న రోజుల్లో మీరు ఎవరైనా పనులు ప్రారంభించినట్లయితే అది కరెక్ట్ గా టైంలో అని చెప్పుకోవచ్చు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు అదృష్టం చాలా పట్టి ఉంది మీకు. ఏ పని చేసినా 100కు 100% సక్సెస్ అనేది అయి తీరుతుంది. మొదటి నుంచి కూడా చక్కగా బాగా మీకు రాణిస్తారు. సో మరో 40 గంటల్లో కన్యా రాశి వారు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది అని అనుకున్నాం కదండి. కానీ గురించిన రెమినేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించిన 40 గంటలు వీరి జీవితం అనుకుని సంఘటనలు జరగబోతుంది. ఎన్ని మార్పులు రాబోతున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. మరి ఇంతకీ ఆమె ఎందుకు వస్తుంది, ఆమె ఎవరు అని అంటే మరో 40 గంటల్లో కన్యా రాశి వారికి నిజంగా మీరు నమ్మిన నమ్మకమే సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తున్న మీకు అస్సలు విషయం ఇప్పటి వరకు తెలిసినటువంటి ఏదైనా సిచ్యువేషన్ లో ఉందంటే అది మీకు దాన్ని బేస్ చేసుకునే అమ్మాయి ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి. ఈ విధంగా ఎవరైతే కన్యా రాశి వారికి ఎవరైతే జస్ట్ ఉంటారో వారికి యొక్క సంఘటన జరుగుతుంది. కన్యా రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం వల్ల, నిజంగా ఆమె దగ్గరకు రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఆమె మీ దగ్గరికి వచ్చిందంటే కేవలం ప్రేమించడానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి. నిజంగా మీ దగ్గరకు అమ్మాయి అనే నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్. ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలు మీ దగ్గరికి వస్తారు అని అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న థాట్తో వచ్చారని అర్థం చేసుకోండి. కన్యా రాశి వారు అసలు ఆ అమ్మాయిని చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు కాబోతుంది. ఇప్పుడు మీకు కొంత ఒక అమౌంట్ వస్తుంది అనుకోండి, అంతకు నలుగురు అమౌంట్ మీరు ఇస్తారు. వృత్తి వ్యాపారంగా, ఉద్యోగాలలో, బిజినెస్ పరంగా, న్యాయపరంగా దానికి సంబంధించిన మీకు అదృష్టం రెండింతలు పట్టబోతుంది. డబ్బు నిజంగా మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో సంపాదిస్తారు రాబోయే రోజుల్లో. ఆ అమ్మాయికి సంబంధించిన మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమండి. కన్యా రాశి వారు ఇక ఈ విషయం చాలా అంటే చాలా వ్యాపార రంగాలలో అస్సలు తిరుగు అనేది ఉండదు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు నెంబర్ 1గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్స్ మిమ్మల్ని వస్తున్నటువంటి సపోర్ట్ మీకు చాలా బాగా వర్క్ చేయడం వల్ల బిజినెస్ లో ఎలాంటి నష్టాలు రావు. ఇక మీరు వృద్ధిలోకి కూడా వస్తారు. మీకు ఏ బిజినెస్ అయినా మరింత రాణి వస్తుంది. దీంతో మీరు 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అయితే సంపాదిస్తారు. అలాగే చిన్ననాటి ప్రయత్నంతో సక్సెస్ కంపెనీ అనేది అవుతుంది, ఆఫర్ అనేది వస్తుంది. ఇక మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరుంటారో ఆ యొక్క వారు వ్యక్తులు ఈ సమయంలో మంచి వృద్ధిలోకి
రాణిస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి రెమ్యునేషన్ పొందడం అనేది జరుగుతుంది. హ్యాపీ లైఫ్ తో లీడ్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా మీకు ఎన్నో లాభాలు రాణిస్తాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు సంబంధించిన రాశి ఫలాలు ఉన్నాయండి, తెలుసుకున్నాం కదండి. ఇక ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి సంఘటనలు ఏంటి? కన్యా రాశి వారు మరో 44 గంటల్లో వెతుక్కుంటూ మీ వైపు వస్తుంది. ఇంతకు ముందు పని మీద విషయానికి సంబంధించిన దగ్గర ఉన్నటువంటి దీనికి శివారాధన అనేది చేసుకోవాలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసను చదవాలి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.